చూశాను. తమిళ్కి సంబంధించినటువంటి సినిమా డబ్బింగ్లో వచ్చింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లోనే వచ్చింది. దాంట్లో ఒకడికి వాళ్ళ ఆవిడ బాగా ఈగోయిస్ట్, అహంకారి. ఆ అహంకారంతో తను ఈ అబ్బాయితో ఈ అబ్బాయితో బిడ్డను అనడానికి ఒప్పుకోదు. తను డాక్టర్ కూడా అనమాట. అతను డాక్టరే. నేను మొగుడుతో బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు, నాకు మగుడేం అక్కర్లేదు బిడ్డను కనడానికి, ఎలాంటి లక్షణాలు ఉన్న మొగుడు పిల్లలు కావాలనుకుంటానో అట్లాంటి వీర్యాన్ని తీసుకుని నేను గంటాను పో అంటది. దాంతో ఆగ్రహంతో అమ్మాయిని కొట్టి చంపేస్తాడు విలను. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఈ గర్భానికి సంబంధించి ఇట్లా ఆర్టిఫిషియల్ గర్భధారణ చేసుకునే వాళ్ళు ఎవరికైతే భర్త దీంట్లో సరైనటువంటి ఇవి లేవు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకంటే భర్తలకు సంబంధించిన వీర్యంలో కౌంట్ లేకపోతే వేరే వాళ్ళ వీర్యంతో బిడ్డలు కనొచ్చు. అట్లాంటి కాన్సెప్ట్ కింద వీర్యాన్ని డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి డొనేషన్ వీర్యాలు ఏ సెంటర్లు అయితే ఉంటాయో ఆ సెంటర్ల దగ్గర తన వీర్యాన్ని తీసుకెళ్ళి పెడతాడు అతను. పెట్టి ఆ తర్వాత బిడ్డలు గర్భం దాల్చిన మహిళలకి ఫోన్లు చేసి బెదిరించి నీ భర్తకు లేదు, నీ భర్తకు మగాడు కాదు తెలుసంటే వీళ్ళు ఏం చేస్తారు, భార్యలు భర్త కౌంట్ వలన తెలియట్లేదని జరగట్లేదని తెలిసి అది చెప్తే ఇంట్లో గొడవ అవుతుంది కాబట్టి ఈ వేరే వీర్యాన్ని తీసుకుని తాము బిడ్డల్ని గంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈవెన్ భార్యాభర్త ఇద్దరు తెలిసి చేసుకున్నా సరే వాళ్ళని టార్గెట్ చేసి నీ పరువు తీస్తానని చెప్పేసి లక్షలకు లక్షలు వసూలు చేస్తూ ఉంటారు. ఇలాంటి దశలో హీరో ఓ పోలీస్ ఆఫీసర్ కావడం, అతని అతని వదిన చనిపోవడంతో అది కూడా పుట్టింటి నుంచి ఒక 50 లక్షలు తెప్పించుకుని ఆ తర్వాత చనిపోవడంతో ముందు తన అన్న మీద అనుమానం వ్యక్తం చేసి ఆ తర్వాత దర్యాప్తు చేస్తే ఇట్లాగా వీర్యంతో ఆటలాడారని తెలిసింది. ఇదంతా ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు చెప్పారు అని అనుమానం రావచ్చు. అసలు విషయం ఏంటంటే ఆ మధ్యన ఒకసారి గుర్తుంది మనకి, సరోగసీ మదర్ అంటే భార్యాభర్త ఇద్దరూ కలిసి అమ్మాయి గర్భంలో కనుక గర్భాశయం సరిగ్గా లేదనుకున్నప్పుడు తన భర్త యొక్క వీర్యాన్ని ఇంకొక మహిళ గర్భంలో ప్రవేశపెట్టి వాళ్ళకి అక్కడ లేదా బయట ఫలదీకరించి ఆ గర్భాన్ని తీసుకెళ్ళి ఆ పిండాన్ని తీసుకెళ్ళి వేరే మహిళ గర్భంలో పెట్టి ఆమె 9 నెలలు కని మోసిన తర్వాత వీళ్ళు తీసుకునేది. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు కూడా అట్లా కంటూ ఉన్నటువంటి రోజులు. దాని మీద స్టోరీ కూడా వచ్చింది. అలాంటి బిడ్డని కన్నటువంటి బిడ్డ పుట్టిన తర్వాత నాకు అక్కర్లేదని వదిలిపెట్టి వెళ్ళేటటువంటిది, ఆ బిడ్డను తర్వాత వీళ్ళు పెంచుకోవడం, ఆ తర్వాత ఆ బిడ్డ కావాలన్న తల్లి పోరాటం, లీగలు చాలా పెద్ద ఇష్యూ నడిచింది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ సినిమా తీయడానికి పనికొస్తుందేమో. ఏంటంటే ఒక అమ్మాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తామిద్దరూ కూడా తండ్రికి వీర్య కౌంట్ లేకపోయేటప్పటికి తమ తల్లి ఇట్లా ఆర్టిఫిషియల్గా వేరే వాళ్ళ వీర్యంతో కన్నది అన్నటువంటి విషయం తెలిసింది. మాట్లాడుకున్నారు. దీంతో అందులో ఉన్నటువంటి ఒక చెల్లి అసలు తన బయలాజికల్ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలనుకుంది. మన దేశంలో అయితే అట్లా సీక్రెసీ ఉంది, కానీ ఆయా దేశాల్లో కొన్ని చోట్ల సీక్రెసీస్ పాటిస్తున్నారు, కొన్ని చోట్ల లెక్క ఉంది. ఇట్లా ఆమె ఆ కాగితాలు వెరిఫై చేస్తే ఎవరైతే డాక్టరు తనని తన తల్లికి గర్భంకి సంబంధించి కారణం అంటే గర్భాన్ని కలిగించే చికిత్స చేశాడో ఆ డాక్టర్ వీర్యమే ఆమెకు కూడా ఎక్కించారు. ఆ కారణంగా ఆ డాక్టరే తన బయలాజికల్ తండ్రి. అంటే బయలాజికల్ ఇప్పుడు రియల్ ఫాదర్ 2 రకాలు వస్తున్నారన్నమాట. అంటే ఎవరి వీర్యంతో అయితే వాళ్ళు బయలాజికల్, ఎవరు అయితే భార్యతో దగ్గర నుంచి కంటారో వాళ్ళు ఒరిజినల్ ఫాదర్ అనేటటువంటి స్టేజ్ వచ్చింది. ఇదివరకు ఒక సామెత ఉండేది, తల్లి నిజం తండ్రి నమ్మకం అని. అట్లాంటి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి అనమాట. ఆ డాక్టర్ని నిలదీసిందంట. అవునమ్మా నువ్వేంటి, నువ్వు చాలామంది కొన్ని 100 మంది ఇప్పుడు ప్రతిసారి గర్భానికి సంబంధించి ఎవరో ఒకళ్ళ వీర్యం కావాలంటారు, ఎవడెవడనో ఎతికి పట్టుకొచ్చే బదులు నా వీర్యము మా డాక్టర్లందరూ కూడా డొనేట్ చేశారు, వాటితోనే బోల్డ్ అంతమంది బిడ్డలుగా అన్నారంటే ఇప్పుడు ఆయన మీదన న్యాయ పోరాటం చేస్తుంది. ఇది ఎథిక్స్కి విరుద్ధం అని చెప్పేసి. ఇది ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నట్టు కొత్త తంతు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఈ సినిమాలు తీయడానికి పనికొస్తుంది అనుకుంటా.